బ్రదర్ ఈ వారం మన గూడూరు మార్కెట్లో వచ్చేసి గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగేది మనం చెప్తాం. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ సంత జరుగుతుంది. ఈ వారం మన గూడూరు మార్కెట్లో వచ్చేసి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా చెప్తున్నారు అనేది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు అయితే చాలా వచ్చున్నాయి, కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, రేట్లు ఎలా చెప్తున్నారో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచ్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ అడగదాం. మనేనా బాబాయ్? ఎన్ని గొర్రెలు బాబాయ్? 25 గొర్రెల పిల్లలు, 14 పిల్లలు అంటే జతకు ఒక పిల్ల. ఏం చెప్తున్నావు బాబాయ్ కట్ట మీద? 26,000. ధరలు ఏమన్నా అవుతున్నాయా? ఎంత కడుతున్నారు బాబాయ్? 23-24 కట్ట అడుగుతున్నారు. ఫైనల్గా అయితే మీరు ఏడు వదిలేద్దామనే 25,000 అయితే ఇచ్చేస్తారు. మొత్తం ఎన్ని? 25 గొర్రెలు, 14 పిల్లలు. మొత్తం ఈ కనిపించే కట్ట వచ్చేసి మనకి 25 గొర్రెలు, 14 పిల్లలు. ఈ కనిపించే పెద్ద పిల్లలే బ్రదర్, కాళ్ళ కింద వస్తాయి మనకి. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 26,000గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ అయితే 25,000 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నాడు బ్రదర్. 25,000 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నాడు బ్రదర్. ఓకే బ్రదర్, మనకి ఇంకా మిగతా కట్టలు ఉన్నాయి. ఇవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారో ఏంటనేది ప్రతి ఒక్క కట్ట వెళ్ళి చూద్దాం. కొనుగోలు జరిగిన రేట్లు కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక గొర్రెలు కట్ట బేరం జరుగుతుంది. ఎలా జరుగుతుందో ఏందో ఒకసారి బేరం ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి. తగ్గించినాడు డబ్బులు పోతాయి వాడు బాగా ఇచ్చినాడు. నీ ఆత్మహత్య రిజిస్టర్ చేస్తా, నువ్వు దెంకలేదు. ఒక్క గొర్రె కొట్టి సమ్మతం ఒక్క గొర్రె తీసేది ఉంది. ఇక తీసేది నువ్వు ఒక్క 21:30 తీర్మానం అయిపోయిందన్నా. రావాల్సి అర్చు మంచిగుంది. గొరువు అయితే గొరువు లేకపోతే వేసుకోరా. నీకు సమ్మతం అయితే ఇమ్మంటే ఇస్తాం. ముందుకు లెట్టొస్తాయిరా అని బాగా ఇప్పుడు 22,000 ఇస్తావు. ఇవా ఉడుకుడు బేమ వద్దు, కొత్తగా చేసిన మటుకు మళ్ళీ బాగా బోర్డు మట్ట 1000 రూపాయలు వెళ్తాడు. నాకు తెలియదు కానీ ఇవి మొత్తం ఒట్టి గొర్రెలు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 22,000 కొనుగోలు జరిగింది. ఈ మొత్తం వచ్చేసి ఎన్ని గొర్రెలు ఏమో తెలియదు, బ్రదర్ని అడిగి మాట్లాడతాను. ఇవి వచ్చేసి జత వచ్చేసి మనకి 22,000 అయితే బేరం అయితే అయిపోయిందన్న. 22,000కి కొనుగోలు అయితే అయిపోయాయి. మొత్తం ఎన్ని గొర్రెలు ఏమో తెలియదు కానీ బేరం అయితే 22,000కి కొనుగోలు జరిగాయి అన్న. 22,000 అన్న. ఎన్ని గొర్రెలు ఇయ్యా? 20 గొర్రెలు ఒక పిల్ల. 20 గొర్రెలు ఒక పిల్ల. 22,000. 22,000 22 గొర్రెలు ఒక పిల్ల. జత ప్రైజ్ వచ్చేసి 20 గొర్రెలు అన్న. 20 అన్న 20 గొర్రెలు ఒక పిల్ల. జత ప్రైజ్ వచ్చి 22,000కి కొనుగోలు అయిపోయింది బ్రదర్. ఓకే, వేరే బ్యాచ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా అయితే గొర్రెలు అయితే మార్కెట్కి ఈ వారం చాలా గొర్రెలు కట్టలు వచ్చున్నాయి. ఒకసారి అడిగి చూపిస్తాం బ్రదర్. అన్న ఇక్కడ వచ్చేసి ఒక బ్యాచ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి గొర్రెలెన్ని పిల్లలెన్ని కనిపించే పిల్ల కాళ్ళ కింద వస్తాయి మనకి. ఈ పిల్లలు అయితే కాళ్ళ కింద వస్తాయి. ఈ మొత్తం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్ని అడిగి మాట్లాడదాం అన్న. గుంతులు 22,000 23,000 చెప్తే కట్ట మీద బొంతులు పట్టుకుండేటి పట్టుబాయి బొంతులు. గూర్లు కాదు పిల్లలు, గూర్లు కాదు. మీరు నచ్చిన గొర్రెలు బొంతులు ఏమనుకున్న కట్టుబాయి అది పిల్లల గొర్రెలు కదా చెప్పినట్టు 22,000 23,000 చెప్తట. ఆయన చెప్పిండు ఎన్ని గొర్రెలు ఎన్ని అడిగాడా? 8 కోదాలు ఏమైనా పట్టుకుంటాడు. కట్టుబాయి కోదాలు అదేలే.
నువ్వేం చెప్పు నువ్వు? ఆయన అంత ఆయన 22,000 చెప్తున్నాడు. 22,000 చెప్పిండా? ఈయన గొర్రెలు పిల్లలు వస్తాయి ఆయన చెప్పే లెక్క. చెప్పులే నా రేటే చెప్తాలే. నువ్వు మాట చెప్పు, అంత రేటు చెప్పాకు. ఆ రేటు కాదు, ఒక మాట చెప్పు. నువ్వు అందే బేరం చెప్తే ఆయన అడగతాడన్నా. సరే ఆయన వదిలే, నువ్వు చెప్పు. ఆయన వదిలే, ఆయన వదిలేలే, నువ్వు చెప్పరాదా? 15,500కి 15,500 7,750. అది గుంతులు. అదే బుంతులే. అంత తేడా ఉంది. ఇంకేడేస్తాడా? ఇంకేడ కుదరద్దు మీకు. నువ్వు చెప్పే లెక్కన పిల్లల గొర్రెలు వస్తాయి. అవునవునులే. 7,500కి 8,000 బొంతులు వస్తాయంటగానే. సరే వస్తే కొనుక్కో, ఏడైనా వస్తే అంతే కదా. ఆయన రేట్ ఆయన చెప్పిండు, అంత తేడాలు ఉంటాయా? అది 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 ఈ మొత్తం ఎన్ని గొర్రెలు అన్నా? 37 గొర్రెలు 30 పిల్లలు. 37 గొర్రెలు 30 పిల్లలు. 30 పిల్లలు. కట్ట మీద అయితే ఏం చెప్పాలి? జత 27,500 చెప్తాను. 27,500. 37 గొర్రెలు 30 పిల్లల 30 పిల్లలు 27,500. ఈ కట్ట వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి టోటల్ 37 గొర్రెలు 30 పిల్లలు. ఈ కనిపించే పిల్లలు మనకి కళ్ళ కింద వస్తాయి బ్రదర్. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 27,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉందన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం. అక్కడ వచ్చేసి మనకి పట్టుకున్న ఒక జత అయితే అడుగుతున్నారు. ఆ జత ఎలా చెప్తున్నారో ఏంటో చూద్దాం ఒకసారి. తర్వాత ఈ రేటు గురించి మాట్లాడదాం. అడిగైతే ఆస్తుడు లెక్క అది 25,000 కొంటాడు. అడిగి ఆస్తుడు అడిగి అడిగినా ఎన్ని గొర్రెలు? 20 గొర్రెలు 20 గొర్రెల పిల్లలు 11 పిల్లలు 11 పిల్లలు. ఏం చెప్తున్నాను కట్ట మీద? 27,500 జత 27,500 చెప్తున్నాం. ఎన్ని గొర్రెలు? 20 గొర్రెల 11 పిల్లల. ఈ కట్ట వచ్చేసి ఈ కనిపించే కట్ట వచ్చి మనకి 20 గొర్రెలు 11 పిల్లలు బ్రదర్. జత వచ్చేసి 27,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేటు కాదు. ఓకే, బేరం చేసుకునే అవకాశం ఉందా? తర్వాత కట్ట చూద్దాం. ఇక్కడ ఒక బేరం, ఇదైతే కట్ట బేరం జరుగుతుందన్న. వీటిలో సెలెక్ట్ పరంగా 25 గొర్రెలు బేరం అయితే జరుగుతుంది. ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇవైతే ఎన్ని గొర్రెలు, వీటిలో సెలెక్ట్ పరంగా అయితే బేరం జరుగుతుంది. ఎన్న కట్ట ఎన్ని? 47 జీవాలు 47 జీవాల్లో 25 గొర్రెలు పట్టుకునేది. రేటు 21,000. 47 గొర్రెలు 25 గొర్రెలు పట్టుకునేది. ఇది మొత్తం వచ్చేసి కట్ట వచ్చి 47 గొర్రెలు ఉన్నాయి. ఈ వీటిలో వచ్చి సెలెక్ట్ పరంగా 25 గొర్రెలు వచ్చేసి పిల్లలు లేవు బ్రదర్. జత ప్రైజు 21,000కి సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు. ఈ కట్టలో వచ్చి మొత్తం 47 గొర్రెల్లో 25 గొర్రెలు సెలెక్ట్ పరంగా. జత వచ్చి 21,000. పిల్లలు లేవు బ్రదర్. జత వచ్చి 21,000కి అయితే బ్రదర్ వాళ్ళు కొన్నారు. ఎన్ని గొర్రెలు మొత్తం కట్టయ్యా? 56 56 కట్ట. పిల్లల 14 పిల్లలు 14 పిల్లలు. జత ఏం చెప్తుందా? 26,000 చెప్పారు. 26,000 కరెక్ట్గా చెప్పు. 24,500 లాస్ట్. ఫైనల్గా 24,500. పిల్లలు తక్కువ కదా. 56 గొర్రెలు 56 గొర్రెలు 14 పిల్లలు 14 పిల్లలు. జత 26,000 చెప్పి ఫైనల్గా 24,500 ఇవ్వమంటుండు. సైజులు గొర్రెలు అయితే సైజులు ఉన్నాయి. ఈ కట్ట వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి 56 గొర్రెలు 14 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి 26,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్గా అయితే 24,500కి అయితే ఇస్తానని చెప్తున్నాడు బ్రదర్. గొర్రెలు అయితే సైజులు గొర్రెలు బాగున్నాయి. ఈ కట్ట వచ్చి 56 గొర్రెలు. కట్ట మీద అయితే మనకి జత వచ్చి 26,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్గా అయితే 24,500 ఫైనల్ రేట్ అని చెప్తున్నాడు బ్రదర్. ఇక్కడ ఒక బేరం, ఇక్కడైతే ఒక కట్ట బేరం జరుగుతుందన్న. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు, కట్ట ఎలా జరుగుతుంది బేరం అని చూద్దాం ఒకసారి.
పన్నెండు గూర్లు 6 పిల్లలా? ఇవేం చెప్తున్నావు జత? 22.5 చెప్తున్నాను. 22.5 చెప్తున్నా. వాళ్ళ 20 మొత్తం వచ్చేసి 12 గూర్లు 6 పిల్లలు. జత ప్రైజ్ వచ్చి 22,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఈ కనిపించే పిల్లలు మన కాళ్ళ కింద వస్తాయి. 12 గూర్లు 6 పిల్లలు బాబాయ్. అవి వచ్చి మనకి 12 గూర్లు 6 పిల్లలు. జత ప్రైజ్ 22,500గా చెప్పాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఈ వారం మార్కెట్లోకి అయితే గొర్రెలు అయితే చాలా వచ్చాయి, కానీ కొనుగోలు అనేది పెద్దగా ఏం జరగలేదు బ్రదర్. చాలా వరకు కట్టల్లో సెలెక్ట్ పరంగా 10, 20 అట్లా తీసుకుంటున్నారు. లేదంటే 1, 2 ఒక జత 2 జతలు అంటే 4 ఒక 4 గూర్లు 5 గూర్లు అట్లా సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు బ్రదర్. కట్టలు అయితే పెద్దగా సేల్ అయితే కాలేదు. రేట్లు అయితే కొంచెం భారీగానే చెప్తున్నారు. రేట్లు అయితే చెప్పడానికి బాగా చెప్తున్నారు, రేట్ ఎక్కువగానే చెప్తున్నారు. ఈ వారం అయితే కొనుగోళ్ళు అయితే పెద్దగా ఏం జరగలేదు. రేట్లు గొర్రెలు అయితే కట్టలు అయితే చాలా కట్టలు అయితే వచ్చున్నాయి. ఓకే బ్రదర్, మనం ఇంకా చాలా వీడియోస్ తీయాలి. ఎందుకంటే మేకల వీడియో గొర్రెల వీడియో తీసేస్తున్నాను. ఇంకపోతే మనకి మేకల వీడియో తీయాలి. పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. ఈరోజు బక్రీద్ స్పెషల్ పెద్ద పొట్టేళ్ళు చాలా వచ్చున్నాయి మార్కెట్లోకి. అవి కూడా తీయాలి కాబట్టి మనకి ఈ వారం అయితే ఈ కట్ల వరకే చూపిస్తా. కొనుగోలు అయితే పెద్దగా జరగలేదు బ్రదర్. అయితే మనకేంటంటే మన సెలెక్ట్ పరంగా 2, 3 లేదంటే ఒక 10 గూర్లు అలా సెలెక్ట్ పరంగా అయితే తీసుకుంటున్నారు. కట్టలు అయితే పెద్దగా సేల్ అవ్వలేదు బ్రదర్. ఈ వారం మార్కెట్లో అయితే గొర్రెలు అయితే బాగా వచ్చాయి. రేట్లు కూడా కొంచెం భారీగానే చెప్తున్నారు. ఓకే ఇప్పుడు కొనుగోలు అయితే పెద్దగా అయితే లేదు, చెప్పడానికి రేట్లు బాగా చెప్తున్నారు. గొర్రెలు అయితే బాగా వచ్చున్నాయి. ఓకే బ్రదర్, మనం మిగతా వీడియోస్ తీసుకోవాలి, టైం లేదు కాబట్టి ఈ వీడియో ఎంతతో ఆఫ్ చేస్తున్నాను. వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.